హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి దివాళీ రోజు కొంత వీడియో పెడుతున్నాను అనమాట. అంటే ప్రిపరేషన్స్ ఏం చేశాను అండ్ రంగోలీ వేశాను, ఇంకా డెకరేషన్వి అవన్నీ చిన్న చిన్నవి అలా యాడ్ చేస్తున్నాను అనమాట. నార్మల్ దివాళీ డే మొత్తం వ్లాగ్ పెడితే నాది 2 hours వ్లాగ్ వచ్చిందనమాట. సో కొంచెం చుట్టాలు వచ్చారు అండ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అదంతా ఎందుకులే అని చెప్పి నేను 2 parts కింద పెడతామని ఈరోజు ఒక పార్ట్ పెడతాను అనమాట. అంటే ప్రిపరేషన్స్, దివాళీ రోజు ప్రిపరేషన్స్. ఇక్కడ వచ్చేసి రంగోలీ కోసం అని చెప్పి ఇవి లాస్ట్ ఇయర్ రంగోలీ ప్యాకెట్స్ ఉంటేను అవి తీసి యూస్ చేస్తున్నాను. కొత్తవి ఏం కాదు ఇవి. పాతవి అలా ఉండిపోతే మనం December 31st సంక్రాంతికి అలా వేసుకుంటాం కదా. లాస్ట్ ఇయర్ దివాళీకి తెచ్చినవి బెడ్ కింద పెట్టేశాను, అవి తీసి యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ మీరందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టాను, చాలామంది నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, అక్క చీర బాగుంది, డెకరేషన్ బాగుంది అని చెప్పి. అండ్ ఇంకొకటి, ఈ సెకండ్ పార్ట్ పెడతాను కదా, అంటే ఈరోజు వీడియో కాకుండా నేను మండే పెడతాను సెకండ్ పార్ట్. చాలా చాలా ఎంజాయ్ చేసాము అనమాట, అదంతా పెడతా. అండ్ చిన్న మినీ హోమ్ టూర్ లాగా కూడా చేశాను, అది అసలు మిస్ చేసుకోకండి. మండే వ్లాగ్ అసలు మిస్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను సండే బయలుదేరుతున్నాను అనకాపల్లి. సండే స్టార్ట్ అయ్యి మండే దిగుతాను అనమాట. సో ఆ హడావిడి కూడా ఉంది నాకు. ఈ 2 రోజులు ప్యాకింగ్ చేసుకోవాలి, ఇంకా చాలా ప్రిపరేషన్స్ చేసుకోవాలి. నేను మిట్టు వెళ్తున్నాం, ప్రవీణ్ రావట్లేదు. ప్రవీణ్ తర్వాత వస్తాను, లేదంటే లేదన్నారనమాట. సో నాకు మిట్టుకి కలిపి ప్యాకింగ్, మళ్ళీ ఇల్లు క్లీన్ చేయాలి, వాష్రూమ్స్ వెళ్ళే ముందు క్లీన్ చేస్తాను. ప్రవీణ్ కావాల్సిన ఫుడ్ ప్రిపేర్, అంటే ఇడ్లీ బ్యాటర్స్, దోశ బ్యాటర్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెడతాను, కొత్తిమీర పచ్చడి చేస్తాను. ఇవన్నీ ప్రిపరేషన్స్ బోల్డన్ ఉన్నాయి. సో అవి అలా పక్కన పెట్టేస్తే ఈ రోజైతే దివాళీ రంగోలీ ప్రిపరేషన్స్ అనేవి ఇలా చేసేద్దాం. ఇలా నేను చిన్న చిన్న బౌల్స్లో కలర్స్ అవి వేసుకొని బయటికి పట్టుకెళ్ళిపోతున్నాను. ఇది వచ్చేసి మిట్టు వాళ్ళ టీచర్, అంటే ట్యూషన్ టీచర్ అంట. ఇది ఇచ్చారంట, అంటే ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి కదా, బట్ వాడికి ఇంగ్లీష్ క్లాస్ అనేది ఇంగ్లీష్ ట్యూషన్ పెట్టించాం కదా, ఆ టీచర్ ఇచ్చారంట. చాలా బాగుంది కదా కార్డు. సో ఇక్కడ చెరుకుగడలు మార్నింగ్కి తీసుకొచ్చేసారు. ఇవి మేము దివిటీలు కొడతాం అనమాట. దివిటీలు అందరికీ ఉండవు, దివిటీలు కొడతాము. అండ్ గుమ్మడికాయ కూడా మనం ఇంటికి దిష్టికి కట్టడానికి అది ఉంటుంది కదా, ఉట్టి కూడా తీసుకొచ్చారు. గుమ్మడికాయ ఉట్టి అవన్నీ తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ మార్నింగ్ ఆల్రెడీ నేను వాకిలి అది కడిగేశాను. ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట. చిన్న తడి చేద్దామని దాని మీద వాటర్ వేసేసి కొంచెం జల్లి మాప్ లాగా పెట్టేస్తున్నాను. మళ్ళీ కడిగితే ఏంటంటే మళ్ళీ ఆ వాటర్ అంతా ఎక్కువ అయిపోతుంది, కలర్ ముద్దగా అయిపోతుంది కదా అని చెప్పి మాప్ పెట్టేసి రంగులు వేయడం స్టార్ట్ చేసిన. ఇది లంచ్ తర్వాత. లంచ్ వచ్చేసి నేను ఈరోజు పెద్దగా స్పెషల్ ఏం చేయలేదు, పప్పు పులిహోర చేశాను అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రవీణ్ ఒక ఫోటో ఫ్రేమ్ తగిలించడానికి, మేకులు కొట్టడానికని కార్పెంటర్ని తీసుకొచ్చారనమాట. వాళ్ళే లోపలికి వెళ్ళారు అది. అండ్ ఇంకొకటి, నాకు రంగోలీ అంత ఫ్లూయెంట్గా రాదు ఫ్రెండ్స్, ఏదో అలా వేశాను. అండ్ ఈ లైన్స్ ఫ్లూయెంట్గా వేయటం నాకు అంత రాదు, రెగ్యులర్గా వేయను కదా, అందుకని ఏదో నాకు తెలిసిన దాంట్లో వేస్తున్నాను అనమాట. కలర్ఫుల్గా కొంచెం నిండుగా కనబడేటట్టు వెయ్యాలి అనుకున్నాను, అలాగే వేశాను. మరీ ప్రోగా అవసరం లేదులే అని దాని మీద. అది రోజు చేసేది అయితే ఫ్లూయెంట్గా వస్తుంది, రోజు చేయం కదా అందుకని. అండ్ ఇక్కడ ఇవి దొరికాయి నాకు లాస్ట్ టైము తీసుకొచ్చినవి. ఇవి కూడా అది లోపల జాలీలాగా పెట్టి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి చూసారా, రంగోలీ కిట్లో వస్తాయి మనకి, అమెజాన్లో కూడా దొరుకుతాయి ఇలాంటివి. అందులో కలర్స్ వేసేసి ఇలా వేసేస్తున్నాను. జస్ట్ సర్కిల్స్ లాగా వేసేసి రంగోలీ కలర్ఫుల్గా సర్కిల్స్ లాగా వేసేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో మొత్తం ఇలా షూట్ చేసిన రంగోలీ మొత్తం చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు. చాలా చాలా హ్యాపీగా చేసుకున్నాం మేమైతే. కొంచెం లేట్ అయింది, కొంచెం అష్టోత్తరం అది చదువుకున్నాం అనమాట ఈవినింగ్, అందువల్ల కొంచెం లేట్ అయింది. పూజ అది లేట్ అవ్వడం వల్ల దివిటీలు కొట్టడం లేట్ అయింది. అండ్ టపాకాయలు కాచడం కొంచెం లేట్ అయింది అనమాట నార్మల్ కంటే. సో ఇక్కడ బౌల్ పెట్టి ఒక సర్కిల్ గీసాను కదా, అండ్ ఈ ప్లేట్ పెట్టి ఒక సర్కిల్ గీస్తున్నాను. అండ్ పిల్లలు బాగా హెల్ప్ చేశారు. మా కమ్యూనిటీలో ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ బాబు వచ్చాడు, అండ్ మిట్టు, ముగ్గురం కలిసి అలా హెల్ప్ చేస్తూ రంగోలీ అనేది కంప్లీట్ అయింది. ఎంత సింపుల్గా వేద్దాం అనుకున్నా చాలా టైం పట్టేసింది అనమాట రంగోలీ అయితే. అండ్ ఫుడ్ విషయంగా వచ్చేస్తే నేను పులిహోర పప్పు ఈ 2 చేశాను. గారెలు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మొన్నే కదా గారెలు చేసావు, ఇంకా వద్దులే అని చెప్పేసి అన్నారని పులిహోర కూడా నైవేద్యానికి అలాగా తీసాను అనమాట.
చేసి రైస్ ఏదో కొంచెం వండాను అంతే. ఇంకా పెద్దగా వంట అయితే పెద్దగా ఈరోజు ఏం షూట్ చేయలేదు. అండ్ ఇల్లు కొంచెం మార్నింగ్ కూడా క్లీనింగ్ అది చేసుకున్నా. మెయిడ్ వస్తుంది కానీ మెయిడ్ తన వర్క్ తను చేసుకుంటుంది. మిగతా వర్క్స్ చిన్న చిన్న మళ్ళీ టేబుల్స్ అవి క్లీన్ చేసుకోవటం ఇవన్నీ చేసుకున్నా. అండ్ దివాళీ అయితే చాలా బాగా చేసుకున్నాను కానీ చిన్నది ఇంకా టైం ఒక అరగంట లేట్ అయింది అనే దాని మీద తప్పితే మిగతాదంతా చాలా చాలా బాగా చేసుకున్నాం. అండ్ మిట్టు, ప్రవీణ్, నేను కలిసి వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నాం. నేను ఈసారి 2 కాస్ట్యూమ్స్ మార్చాను అనమాట. ఒకటి రెడ్ శారీ, ఒకటి వైట్ శారీ. వైట్ శారీ మీద చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వెంటనే. సో ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో చేయకపోతే ఒక్కసారి ఫాలో చేయండి. సో దట్ రోజు నేను పోస్ట్లు అవి పెడుతుంటాను కదా, కొంచెం మీకు ఐడియా వస్తుంది. అండ్ మీరు ఫొటోస్ కానీ అప్డేట్స్ కానీ మీరు రెగ్యులర్గా చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రతిసారి ఇస్తూనే ఉంటా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇక్కడ స్కెచ్ పెన్స్తోని ఈ చాక్ పీసెస్ తెప్పిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. చాక్ పీసెస్ తెప్పిద్దామని. అండ్ చెరుకు గడలు ఉన్నాయి చూసారు పక్కన, వాటికి కాటన్ క్లాత్ ఆయిల్లో ముంచి డిప్ చేసి కాటన్ క్లాత్ ఆ చివరి కట్టి దానికి మనం నిప్పు రవ్వ వెలిగించి అవి కొండెక్కేంత వరకు బయట నించొని పట్టుకొని కొండెక్కిపోయిన తర్వాత కొడతామన్నమాట. కింద నేల మీద కొడతాం 3 సార్లు. అది ఎందుకంటే చాలామంది దివిటీలు కొడతారు, చాలామంది చేసుకోరు. ఎందుకంటే అది అంటే ప్రాసెస్ అది ఎందుకు కొడతారంటే మన పెద్దలు అంటే ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మన పెద్దలు వాళ్ళకి స్వర్గానికి దారి చూపడానికి అది అలా చేస్తారనేది నమ్ముతారనమాట. మన పెద్దలకి స్వర్గానికి వాళ్ళ సోల్స్ ఉంటాయి కదా, వాళ్ళ సోల్స్ ఏవైతే ఉంటాయో స్వర్గానికి దారి మనం చూపిస్తున్నట్టు అది నమ్ముతారు. నాకైతే అంతవరకే తెలుసు. నేను చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు అడిగిన దాన్ని బట్టి తెలుసు అనమాట. అండ్ అది కొట్టేటప్పుడు కూడా అంటారు ఏంటి రండి పెద్దలు రండి, రారండి అని చెప్పి పిలుస్తారనమాట. సో అలా అది అయితే ట్రెడిషన్ ఫస్ట్ నుంచి. దివాళీకి పొంగడాలు చేస్తారు. మొన్న కూడా నేను మీకు ఇవన్నీ చెప్పాను, పొంగడాలు అవి చేస్తారు అది ఇది అని. సో ఇక్కడ మొత్తం రంగోలీ అయిపోయింది. అండ్ ఇలా పేపర్ కోన్ లాగా చేసి అందులో కొంచెం వేద్దాం అనుకున్నాను కానీ అస్సలు ఆర్డర్లో రాలేదు. అలా వచ్చిందనమాట. అది కొంచెం మంచిగా డిజైన్ చేద్దాం అనుకున్నా సరే అది కోన్ నేను పేపర్ చుట్టి అందులో ముగ్గు పిండి వేసి ఇలా వేశాను అంతే. రంగోలీ అయితే ఏదో నాకు తోచినంత దాంట్లో ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారా అలా సాయంత్రం అయిపోయింది. కంపల్సరీగా ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బాగుందా బాగాలేదా ఏదైనా పర్లేదు. బయట ఇలా ముగ్గు వేశాను కదా, లోపల వచ్చేసి పువ్వుల ముగ్గు వేశాను. బయట నార్మల్ రంగోలీ ముగ్గు వేసినా సరే. అండ్ ఇన్స్టాగ్రామ్లోని వాటిల్లోని ముగ్గులు వేస్తారు చూసారా, ఇలా డాట్లు పెట్టి దాని మీద స్పూన్ ఇలా పెట్టి వేయడం, మళ్ళీ కోంబుతో వేయడం భలే వేస్తారు అనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్రొడక్ట్ రివ్యూ చేసేద్దాము. ఈ ప్రొడక్ట్ వచ్చేసి ఎవరైతే క్లాగ్డ్ పోర్స్ తో ఇబ్బంది పడుతున్నారు, అండ్ ఆల్సో బ్లాక్ హెడ్స్ తో ఇబ్బంది పడుతున్నారు, అండ్ ఆల్సో డల్ స్కిన్స్ తో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ పర్ఫెక్ట్ అనమాట. ఇది వచ్చేసి మమా ఎర్త్ నుంచి చార్కోల్ ఫేస్ వాష్ అండ్ ఆల్సో చార్కోల్ ఫేస్ మాస్క్ అనమాట. సో దీని గురించి మనం డీటెయిల్ గా చూసేద్దాం. అండ్ ఆల్సో బిఫోర్ ఆఫ్టర్ యూసేజ్ కూడా చూపిస్తాను, అంటే నేను అప్లై చేసిన తర్వాత ఎంత బాగుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి మెయిన్ మమా ఎర్త్ నుంచి. మమా ఎర్త్ అందరికీ తెలుసు ఎంత సేఫ్ గా ఉంటుందో, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఇందులో ఉండవు, అండ్ డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటాయి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఇది వచ్చేసి మనకి ఫేషియల్ మాస్క్ వచ్చేసి విత్ చార్కోల్, కాఫీ అండ్ ఆల్సో క్లే తో కూడుకున్నది అనమాట. ఇది మనకి పోర్స్ ఏవైతే క్లాగ్ అయిపోతాయో వాటిని రిమూవ్ చేస్తుంది, బ్లాక్ హెడ్స్ ని రిమూవ్ చేస్తుంది. మనకి ఇక్కడ బ్లాక్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి కదా, బ్లాక్ హెడ్స్ అండ్ ఆల్సో ఇక్కడ ఉంటాయి ఎక్కువ, మనకి బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో డల్ స్కిన్ రిమూవ్ చేసి ఒక యూత్ఫుల్ లుక్ ని ఇస్తుంది అనమాట, స్కిన్ కి ఒక గ్లోయి లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ఇందులో కాఫీ ఉండడం వల్ల ఏంటంటే మనకి అది కాఫీ ఎంతవరకు మనకి మంచిదనేది మనకు తెలుసు. చాలా మంది కాఫీ పౌడర్స్ కూడా ప్యాక్ లో పెట్టుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మనకి న్యాచురల్ గా ఉంటుంది అనమాట మమ్మా అయితే ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఎటువంటి సిలికాన్స్ కానీ, పారాబెన్స్ కానీ, లేదంటే ఆర్టిఫిషియల్స్ కలర్స్ కానీ ఇలాంటి హార్మ్ఫుల్ చేసేవి ఏం కూడా ఉండవు, కంప్లీట్లీ న్యాచురల్ ఉంటాయి. అన్ని స్కిన్ టైప్స్ కి యూజ్ అవుతాయి అనమాట. మెయిన్ వచ్చేసి పారాబెన్స్ అండ్ ఆల్సో సిలికాన్ ఫ్రీ ఉంటాయి. ఇందులో వచ్చేసి బయో యాక్టివిటీస్ ఉంటాయి అనమాట ఇందులోని. మెయిన్ ఇది హెల్తీగా అండ్ ఆల్సో గ్లోయింగ్ స్కిన్ కి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. నేను మొత్తం డీటెయిల్ గా చెప్పి అండ్ ఆల్సో నేను యూసేజ్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను, ఒకసారి హ్యాపీగా మీరు చెక్అవుట్ చేయొచ్చు. మెయిన్ ఆయిల్ కంట్రోల్ ని చేస్తుంది అనమాట. చాలా మందికి ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా కష్టం అది
ఎక్కువ వాళ్ళ ఆయిల్ కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం కదా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. చార్కోల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి బ్లాక్ హెడ్స్ అనేవి రిమూవ్ అవుతాయి అండ్ ఆల్సో డర్ట్ ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట. చార్కోల్ అనేది బెస్ట్ డర్ట్ ని అండ్ ఆల్సో డల్నెస్ ని రిమూవ్ చేసేదానికి చార్కోల్ పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ ప్రొడక్ట్స్ లోని. అండ్ మమ్మా ఎర్త్ బ్రాండ్ అనేది ఎంతైతే న్యాచురల్ గా ఉంటుందో, హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం ఉండకుండా న్యాచురల్ గా ఎంతైతే ఉంటుందో, వీళ్ళు ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అనమాట. కంప్లీట్లీ క్రూయల్టీ ఫ్రీ ఉంటాయి. ప్లాస్టిక్ పాజిటివ్ అంటే వీళ్ళు ఏదైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ వీళ్ళు ప్లాస్టిక్ ని రీసైకిల్ చేస్తారనమాట. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు 120 MT వరకు రీసైకిల్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. 120 MT అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 MT అంటే 1000 kgs అనమాట. సో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ ని రీసైకిల్ చేస్తున్నారు అనేది. అండ్ ఆల్సో చాలా న్యాచురల్ గా ఉంటాయి ఇవి ప్రొడక్ట్స్ అన్ని కూడా. మీద ప్యాకేజింగ్ మీద మీరు అన్ని కూడా చెక్ చేయొచ్చు. అండ్ మీరు ఇది పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను కోడ్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో అండ్ ఆల్సో స్క్రీన్ మీద కూడా కోడ్ ఇస్తాను, చాందీ 2021 అని చెప్పి. అది కనుక కోడ్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు 20% ఆఫ్ వస్తుంది అన్ని ప్రొడక్ట్స్ మీద. అండ్ ఓన్లీ మమ్మా ఎర్త్ లో మాత్రమే ఈ డిస్కౌంట్ అనేది, ఈ కోడ్ అనేది మీకు అవైల్ అవుతుంది. ఇది నార్మల్ గా మీకు నాయికాలో కానీ, మమ్మా ఎర్త్ లో, అమెజాన్ లో, లేకపోతే పర్పుల్ లో కూడా మీకు హ్యాపీగా అన్ని ప్రొడక్ట్స్ మీకు దొరుకుతాయి. బట్ నేను ఏదైతే కోడ్ ఇస్తానో అది మాత్రం మీరు మమ్మా ఎర్త్ లో మాత్రమే, యాప్ లో మాత్రమే మీరు యూజ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఆల్సో మమ్మా ఎర్త్ అఫీషియల్ యాప్ కూడా లాంచ్ చేశారు. అఫీషియల్ యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సేల్ అనేది ఎప్పుడైనా ఉన్నా, డిస్కౌంట్స్ అనేవి ఏవైనా ఉన్నా, కొత్త ప్రొడక్ట్స్ ఏవైనా వస్తున్నా సరే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. హ్యాపీగా మనం సేల్ ఎక్స్పైర్ అయ్యే లోపే మనం హ్యాపీగా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి బోల్డ్ అండ్ డిస్కౌంట్స్ ఆఫర్స్ కూడా తెలుస్తాయి ఇన్ కేస్ ఆ యాప్ కనుక మనకి మన ఫోన్ లో కనుకుంటే. సో హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని చాలా చాలా సేఫ్ గా ఉంటాయి ప్రొడక్ట్స్ అన్ని కూడా. అండ్ మెయిన్ మనకి పెద్దవాళ్ళ ప్రొడక్ట్స్ ని, చిన్న వాళ్ళ ప్రొడక్ట్స్ వరకు అన్ని, నేను బేబీ ప్రొడక్ట్స్ కూడా ఇంతకుముందు చాలా వరకు రివ్యూ చేశాను నేను. చాలా సూపర్ ఉంటాయి అనమాట ప్రొడక్ట్స్ అన్ని కూడా. మిగతా ఇంగ్రీడియంట్స్ కానీ ఎక్సెట్రా అన్ని కూడా మీకు ప్యాకేజింగ్ మీద కనబడతాయి. సో ఎంతవరకు సేఫ్ అనేది మనం చూసుకోవచ్చు. అండ్ ఇది డైరెక్షన్స్ ఆఫ్ యూజ్ కానీ అన్ని కూడా నేను యూసేజ్ లో చూపిస్తాను. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి మన ఇండియన్ బ్రాండే. అండ్ మీకు ఇంతకు చెప్పాను కదా ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అని చెప్పి. అండ్ ఆల్సో వీళ్ళు ట్రీస్ కూడా గ్రో చేస్తారనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు పర్చేస్ చేసిన ప్రతిసారి మీ ఆర్డర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు లింకప్ చేస్తారు. వాళ్ళు ట్రీస్ ఏదైతే వాళ్ళు గ్రో చేస్తున్నారో ఆ జియో లొకేషన్ కానీ, పిక్చర్ కానీ, అండ్ ఆల్సో స్పైసెస్ ఆఫ్ ద ట్రీ కానీ వాళ్ళు మీకు సెండ్ చేస్తారనమాట. సో అది మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎందుకంటే మనం పర్చేస్ చేసుకున్న డబ్బులతో అట్ ది సేమ్ టైం మన ప్రొడక్ట్ మన దగ్గర ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ అమౌంట్ తో మనం ఆ ట్రీని పెంచే దానికి హెల్ప్ చేస్తున్నాం అనేది చాలా మంచి విషయం అనమాట. సో చాలా బాగా ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. సో హ్యాపీగా మనం న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం ట్రీస్ గ్రో చేయడంలో మనం హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. సో డిస్క్రిప్షన్ బాక్స్ లో అన్ని లింక్స్ ఇస్తాను. అండ్ మెయిన్ మనకి ఇందులో చార్కోల్ వచ్చేసి ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. క్లాగ్డ్ పోర్ట్స్ ని రిమూవ్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇంప్యూరిటీస్ ని, డెడ్ స్కిన్ సెల్స్ ని అన్ని రిమూవ్ చేస్తుంది. సో మనం యూసేజ్ చూసేద్దాము ఒకసారి. సో ఇక్కడ నేను యూసేజ్ చూపిస్తున్నా. నార్మల్ ఫేస్ వాష్ ఎలా యూజ్ చేస్తామో అలానే యూజ్ చేసుకుంటాం. ఇది నార్మల్గా ఇందులో ఉండే కాఫీ వల్ల ఏంటంటే, కాఫీలో ఉండే గుడ్నెస్ వల్ల మన స్కిన్ని మనది బ్రైటర్గా అండ్ ఆల్సో యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఇందులో బ్రైటర్గా అండ్ ఆల్సో ఈవెన్ టోన్ కాంప్లెక్షన్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇందులో కాఫీ ఏజెంట్స్ వల్ల. అండ్ ఫేస్ వాష్ వచ్చేసి మనకి ఎక్స్ఫ్లోయిట్ చేస్తుంది జెంటల్గా. అండ్ టాక్సిన్స్ ఫ్రీ ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, పారాబెన్ సల్ఫేట్స్ కానీ, ప్యాథలెట్స్ కానీ ఏం కూడా ఉండవు. చార్కోల్ మన స్కిన్ని, క్లాగ్డ్ పోర్స్ని హెల్ప్ చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో కాఫీ ఏదైతే ఉంటుందో మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. అండ్ స్కిన్ రెన్యువేషన్కి హెల్ప్ చేస్తుంది అనమాట, వర్క్ చేస్తుంది. పొల్యూషన్ని కూడా మ్యాక్సిమం ఇది రిమూవ్ చేస్తుంది అనమాట. పొల్యూషన్ వల్ల డిఫెన్స్ ఫార్ములా అంటారు చూసారా, అట్లా అనమాట. ఆయిల్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆల్సో డీటాక్సిఫై చేస్తుంది అనమాట స్కిన్ని. అన్ని స్కిన్స్కి హ్యాపీగా యూజ్ చేయొచ్చు మనం. ఇది నేను ఫేస్ వాష్ లాగా వాష్ చేసేసుకొని, ఇది వాష్ చేసిన తర్వాత నేను మాస్క్ పెట్టి చూపిస్తాను మీకు. అది అండ్ యూసేజ్ మీరు చూడొచ్చు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీరు యూసేజ్ చూడొచ్చు. అండ్ ఇందులో చార్కోల్ యాక్టివేటెడ్ ఉంటుంది కాబట్టి, ఇది మెయిన్ చార్కోల్ యాక్టివేటెడ్ అంటే ఇందులో డిటాక్సిఫై బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట చార్కోల్లోని. అబ్జర్వింగ్ అంటే ఎక్సెస్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో క్లీన్ చేస్తుంది, పోర్స్ని డీప్ క్లీన్ చేస్తుంది. అండ్ దీనికి మాస్క్ వచ్చేసి మనకి చిన్న స్పాచులా లాగా ఇస్తారు, దాంతో మనం అప్లై చేసేసుకోవచ్చు. థిక్గా ఉంటుంది అనమాట. అండ్ ప్యాకేజ్ కూడా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్తో ఉంటుంది. అంటే
న్యాచురల్ ప్రొడక్ట్స్ లాగా అనమాట. అండ్ ఇందులో యాలోవెరా కూడా ఉంటుంది. యాలోవెరా వచ్చేసి మన స్కిన్ని సూట్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, నొరిష్ చేస్తుంది అనమాట స్కిన్ జెంటిల్గా. అండ్ ఆల్సో యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ అవి ఎన్రిచ్ అయి ఉంటాయి అనమాట. ఇది ఇరిటేట్ స్కిన్ని కూడా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. సో ఇందులో అన్ని ప్రాపర్టీస్ పాజిటివ్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇందులో చాలా వరకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇందాక చెప్తాను కదా, న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఆ స్పాట్లతో మొత్తం ఫేస్ వాష్ మనం ఎలాగో యూస్ చేసాం కాబట్టి దాని తర్వాత నేను ఇది అప్లై చేసేస్తున్నాను. మెయిన్ ఈ స్కిన్ కేర్ పార్ట్లో మీరు కనుక చేసుకున్నారంటే చక్కగా మీకు యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం సొల్యూషన్ దొరికినట్టే ఇది హ్యాపీగాను. మాస్క్ వచ్చేసి 100 grams అనమాట. నేను చూపించింది అయితే 2 years ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుంది, 20 to 22 వరకు ఉంటుంది. 599 రూపీస్ అనమాట మాస్క్ వచ్చేసి. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆలివేట్ ఉంటుంది, అండ్ ఆల్సో కోకుమ్ బటర్, మెగ్నీషియం అల్యూమినియం సిలికేట్, పపియా ఎక్స్ట్రాక్ట్, బేసిల్ ఆయిల్, పెప్పర్మెంట్ ఆయిల్, సిట్రిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. క్యామోమైల్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది, యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో నార్మల్గా నేను ఇది పెట్టిన తర్వాత 15 minutes ఉంచుతాను. దాని తర్వాత స్క్రబ్ చేస్తూ వాష్ చేస్తాను అనమాట. సో మొత్తం అప్లై చేసేసినాక బాగా డ్రై అయిన తర్వాత ఒక 15 minutes వరకు ఉంచుకొని, ఇది మెన్ అండ్ ఉమెన్ కూడా యూస్ చేయొచ్చు. సో వాష్ చేసిన తర్వాత చూద్దాం మనం ఎలా ఉందో ఫేస్. సో ఇది మాస్క్ బాగా డ్రై అయిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఆఫ్టర్ యూజ్ నేను మీకు చూపిస్తాను కదా. సో ఇది ఫేస్ అయితే నాకైతే డర్ట్ ఈజీగా రిమూవ్ అవుతున్నట్టు అనిపించింది. అండ్ ఆల్సో పోర్స్ ఏవైతే ఉంటే బాగా క్లీన్ అవుతున్నాయి అనమాట. కాఫీ అండ్ ఆల్సో మనకి చార్కోల్ ఉండటం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవి మీరు హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. నేను లిటరలీ రిజల్ట్ అనేది జెన్యున్ గా చూపిస్తున్నాను కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ చాలా న్యాచురల్ గా ఉంటాయి కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అన్ని ఇస్తాను. అండ్ కోడ్ మాత్రం మీరు యూజ్ చేయడం మర్చిపోవద్దు. ఓన్లీ మమ్మ లో మాత్రమే, మిగతా వెబ్సైట్స్ లో కూడా హ్యాపీగా మీకు దొరుకుతుంది, బయట స్టోర్స్ లో కూడా దొరుకుతాయి ఇవి మీకు. సో ఈ కోడ్ యూజ్ చేసుకోవాలనుకుంటే మమ్మ ఎర్త్లో మాత్రమే అఫీషియల్ వెబ్సైట్ మీరు లాంచ్ చేసుకొని చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకొని. ఓకేనా? సో మనం ఇప్పుడు వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అంటే ద్వారబంధానికి యువతల అంటే లోపలికి పువ్వుల ముగ్గు వేస్తున్నా. మధ్యలో రోజ్ పెటల్స్ వేసాను, దాని తర్వాత చామంతులు వేస్తున్నాను, దాని తర్వాత బంతి పూలు ఇలాగా చిన్నది అలా వేస్తున్నాను. మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే నేను ముగ్గు ఈ పసుపు కుంకుమ దీంతో వేసేదాన్ని ముగ్గు, దాని మీద దీపాలు అవి పెట్టేవాళ్ళం అనమాట. బాగుండేది, చిన్న ముగ్గులో పెట్టేవాళ్ళం. పువ్వులు అండ్ లైట్ దీపాలు రంగులు ఇలా చూస్తేనే మనకి చాలా కలకల్లా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ పార్టిషన్లో కూడా నేను మంచిగా ఫ్లవర్స్ అవి డెకరేట్ చేశాను. అండ్ ఇంకా మంచిగా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం సరిపోలేదన్నమాట నాకు. ఇంకా రెడీ అవ్వాలి, దీపారాధన చేయాలి, ఇవన్నీ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా దీంతో ఇంకా స్టాప్ చేసేసాను డెకరేషన్. అండ్ సెంటర్ టేబుల్ మీద కూడా కొంచెం డెకరేట్ చేశాను. డైనింగ్ టేబుల్ చేద్దాం అనుకున్నాం కానీ డైనింగ్ టేబుల్ మీద ఎన్ని సామాన్లు ఉన్నాయి, చాలా సామాన్లు ఉన్నాయి. సో ఇందు మీద ఇవి పెడదామని, ఏంటి దీపాలు ప్రమిదలు అవి పెడదామని. అండ్ తర్వాత ఈ ద్వారబంధానికి కూడా పసుపు రాసేసి ముగ్గది పెట్టేసుకుంటున్నా. ఇది ముందు రోజు పెడదాం అనుకున్నాను కానీ ఇంక టైం సరిపోలేదు, వాకిలు కూడా కడుగుతాం కదా వాటర్ పడుతుందేమోనని. అండ్ ద్వారబంధానికి నేను ఇది పెయింటింగ్ వేస్తాం కదా అది వేయిద్దాం అనుకున్నాను, బట్ సెట్ అవ్వలేదన్నమాట. అది నార్మల్గానే నాకు ఈ ముగ్గు కూడా సరిగ్గా పెట్టడం రాదు, ఏదో అలా అలా పెడుతున్నాను నాకు వచ్చిన దాంట్లో. అది సో ఇక్కడ ముందున చిన్న ముగ్గు లాంటిది పెట్టి ద్వారబంధం మీద కూడా అలా కొంచెం క్రాస్ లాగా అలా పెట్టేసి ఇంకా దీంతో డెకరేషన్ పనులు అయితే అయిపోయినట్టే, ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోతాం అనమాట. అండ్ నా శారీ గురించి చాలామంది అడిగారు, వైట్ శారీ గురించి. ప్రతిసారి దివాళీకి వైట్ సెట్ అవుతుంది, వైట్ వేసుకోవడం అలవాటు అయిపోయింది అనమాట. అండ్ ప్రవీణ్ మిట్టు కొత్త కుర్తాస్ కొనుక్కున్నారు, షాప్కి వెళ్ళి ముందు రోజు వెళ్ళి కొత్త కుర్తాస్ అవి కొనుక్కున్నారు అనమాట. మిట్టు వచ్చేసి తులసి కోట డెకరేట్ చేస్తున్నాడు బయట. తులసి కోట దగ్గర పువ్వులు అవి పెట్టామా డెకరేట్ చేయంటే వాడు ఇంకా వెళ్ళి వాడి ప్రతాపం అంతా తులసి కోట దగ్గర తులసమ్మ దగ్గర చూపిస్తున్నాడు అనమాట. డెకరేషన్ ఫుల్గా పువ్వులు అవి డెకరేట్ చేస్తున్నాడు. అండ్ ఇది ఫ్రేమ్ నేను డెకరేట్ చేసింది, ఈరోజే తెచ్చి పెట్టారనమాట. ఇది నేను లాస్ట్ టైము
అమెజాన్ హాల్ చేసినప్పుడు ఇది నేను తెప్పించాను లోపల షీట్. ఈరోజు ఫ్రేమ్ అది చేయించామన్నమాట. దాని చుట్టూ సీరియల్ లైట్స్ అవి పెట్టాం. అండ్ ఇలాగ మిట్టు కొన్ని ఫొటోస్ అవి తీసాను అనమాట. అది మిట్టుకి ఆ రింగ్ పట్టుకో అంటే కాలుతుందమ్మా అంటున్నాడు. ఇవి నేను మీషోలో తెప్పించాను, మీషోలో తెప్పించినవి ఇవి. దాని తర్వాత ఇంకా రెడీ అయిన తర్వాత ఆయిల్ మళ్ళీ ఇది అవుతుందేమోనని రెడీ అవ్వకముందే మార్నింగ్ స్నానం అయితే మార్నింగ్ చేసేసి నైట్ అది చేంజ్ చేసేసుకున్నా. అండ్ ఇక్కడ దీపాలన్నీ ఆయిల్ మళ్ళీ అవుతుందేమోనని ఇలాగా దీపాలు అవన్నీ కూడా పెట్టేసుకుంటాం, మనం బయట కూడా పెట్టుకుంటాం కదా అందుకని. అండ్ ఇల్లు మొత్తం ఫుల్గా లైటింగ్ పెట్టిద్దాం అనుకుంటే ఎంత అడిగారు తెలుసా? 10,000 అడిగారు అనమాట. అయ్యో బాబోయ్ 10,000 అనిపించింది. గృహప్రవేశానికి పెట్టించాం కదా, ఫస్ట్ దివాళీ కదా పెట్టిద్దాము అని చెప్పేసి అనుకుంటే 10,000 అడిగారు లిటరల్లీ. ఎందుకు అంత అంటే ఇంక దివాళీకి అలాగే ఉంటుందని చెప్పేసి అంటున్నారనమాట. మరీ అంత కాస్ట్. చాలామంది ఆస్తులు అడుగుతున్నారు ఈ క్రాకర్స్ కొనడానికి వెళ్తే. అంటే మాకు లైటింగ్ పెట్టడానికి ఆస్తులు అడుగుతున్నట్టు అంత ఫీలింగ్ వచ్చింది. ఎందుకు లేదు, ఒక్క పూటకి, అది కూడా నైట్ ఈవినింగ్ పెట్టేసి వెళ్ళి మార్నింగ్ వచ్చి తీసేసుకుంటారు అంతే. మనం మహా అయితే చిన్న వీడియోనో ఫోటో తీసుకుంటాం ఇంటికి, అంతకు మించి ఇంకేముండదు. దానికి 10,000 అంట. పావుతులు బంగారం అది వస్తుంది, బంగారం ఎంతో కొంత వస్తుంది ఆ 10,000 పెట్టుకుంటే చక్కగాను. అలా నేను లెక్కేసుకుంటాను అనమాట. అది అందువల్ల ఇంకా ఫుల్ ఇల్లంతా లైటింగ్ పెట్టించలేదు. నార్మల్ బాల్కనీలో చిన్న మన దగ్గర ఉన్న సీరియల్ లైట్స్ అన్నీ కూడా పెట్టేసి మిగతాదంతా ఇలా డెకరేట్ చేసుకున్నాము. సూపర్గా జరిగిందనమాట. కొన్ని ఖర్చులు మనం అప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుని బోల్డ్ డబ్బులు మిగిలితే అనిపిస్తుంది. కొన్ని వాటికి అలా అనిపిస్తుంది. బట్ అన్నిటికీ మనం అలా కాంప్రమైజ్ అవ్వలేము. బట్ కొన్ని వాటికి కాంప్రమైజ్ అవ్వడం చాలా చాలా మంచిది. బోల్డ్ డబ్బులు మిగిలితే మనకి, బట్ ఆల్మోస్ట్ చాలా వాటికి మనం అలా కాంప్రమైజ్ అవ్వలేం. అది అంతే కదా. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ ప్రమిద్ వచ్చేసి నేను డీమార్ట్లో కొన్నాను కానీ ఇది ఫుల్ ఆయిల్ వేసి ఆ ముగ్గు ఉంది చూసారా, బయట ముగ్గులోనైనా లోపల ఫ్లవర్ ముగ్గులోనైనా పెడదాం అనుకున్నాను. బట్ ఫుల్ ఆయిల్ లీక్ అయిపోతుంది, చిన్న బద్దలేసింది అనమాట. నేను చూసుకోలేదు కొనేటప్పుడు, సో అది ఇంకా పెట్టలేదు. సో ఇక్కడ నేను ఇలా రెడీ అయిపోయాను. నేను సారీ చిన్నది షూట్ చేశాను. ఇయర్ రింగ్స్ కూడా పాతవే, చీర వచ్చేసి కొత్తది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నా. అండ్ మెడలో నల్ల పూసలు కూడా పాతవే, ఇన్స్టాగ్రామ్ స్టోర్లో తీసుకున్నాను. అండ్ మిట్టు కుర్తా అయితే చాలా చాలా బాగుంది, కొత్త కుర్తా అనమాట. వాడు స్టైల్ చేశారా వాడు చాలా క్యూట్గా కనిపించాడు. అండ్ ప్రవీణ్ కుర్తా అనమాట, వైట్ కుర్తా, ముగ్గురు వైట్ సూపర్ అనిపించింది. దాని తర్వాత పూజ రెడీ చేసేసుకుంటున్నాము. అండ్ పూజ కోసం అరిటాకులు మాకు దగ్గరలో అస్సలు దొరకలేదు, ట్రై చేసామన్నమాట. సో అరిటాకులు వేసి పెట్టడం నాకు బాగా అలవాటు అనమాట ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు. అండ్ ఇది దీపపు కుంద నేను మీకు చూపించే కదా ఫ్లిప్కార్ట్లోని, వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేకపోతే ఇండివిజువల్గా అడగండి, నేను మీకు ఇండివిజువల్గా లింక్స్ ఇస్తాను. మొన్న చూపించినప్పుడు కూడా చాలామంది అడిగారు, వాళ్ళందరికీ కూడా నేను లింక్స్ పెట్టాను. సో ఈరోజు కూడా మీకు ఇన్ కేస్ లింక్ కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో కొన్నాను ఇది. నార్మల్గా మీరు శంకుచక్రనామల దీపం అని అడిగితే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నేను పులిహోర అండ్ స్వీట్ బాక్స్ వచ్చేసి ప్రవీణ్ వాళ్ళ ఆఫీస్లోని 2 స్వీట్ బాక్సులు అనేవి పంపించారనమాట. సో ఒకటి ఓపెన్ చేయలేదు, అది నేను నైవేద్యం కింద ఉంచేద్దాంలే అని చెప్పేసి ఇలా ఉంచేసాము. అండ్ పళ్ళు అవి పెట్టేసుకొని కొబ్బరికాయ అది కొట్టేసుకొని ఒక్కొక్క దీపం వెలిగించేస్తున్నాం అనమాట. నెమ్మది కింద దేవుళ్ళకి ఇలా చూడు, చేత్తో ఇలా అను, ఇలా రైట్ హ్యాండ్తో జుట్టు విరిపేసుకున్నాను, కవర్ చేయట్లేదు, ఏదో కంట చాలు. సో ఇక్కడ మిట్టు వచ్చేసి నేను హారతిస్తాను అంటే వాడిచ్చే నేను హెయిర్ లీవ్ చేసుకున్నాను కదా అని దాని మీద. సో ఇక్కడ మేము పూజ దీపం పెట్టుకున్న తర్వాత అష్టోత్తరం అవి చదువుకున్నాము కూర్చుని. ఆ తర్వాత హారతి అది ఇచ్చేసుకొని పూజ అది కంప్లీట్ అయిపోయింది. ప్రవీణ్ గులాబ్ జామ్ చేశారు కదా, అది నైవేద్యం కింద పెట్టాను. సో ఇది మా సింపుల్ పూజ, చాలా సింపుల్ అనిపించింది నాకు ఎందుకో. అండ్ దివ్వటీలు కొట్టడానికి వెళ్ళిపోయాం బయటికి. ముట్టించకూడదు బుజ్జి, అలాగా ఒకదాంతో ఒకటి.
పడుతుంది ఇంకో చెరుకు ముక్క ఇంకా తీసుకొచ్చేసి కొట్టేస్తావా కొట్టవా ఇంకా నీది కొండకి పేరు కదా కొట్టేసాయి మా చాలా టైం పడుతుంది చూడు అది ఇంకా కదా 3 సార్లు కొట్టు కొట్టు ఇటమ్మా ఈ మూల కొట్టాలమ్మా కొట్టు 3 సార్లు కొట్టు మొత్తం 20 కొట్టాలి ఓకే అయిపోయి అలా వదిలే ఏమ్మా అలా వదిలేమ్మా భోజనాలు అయిపోయాయండి మీవి లేదు ఇప్పుడే కూర్చున్నాం. ఏ కాల్చలేదా మా చూసారు అసలు రచ్చ రచ్చ. చెప్పండి మీ డౌట్ ఏం చెప్పండి ఏదో ఆలోచిస్తున్నారు ఇంట్లో ఉన్నారు. చాలా ఫొటోస్ తీనా ఇలా సో ఇక్కడ డ్యూటీలు కొట్టేటప్పుడు రాంబాబు గారిని తీయమన్నాం అనమాట వీడియో. సో అదే కాన్వర్జేషన్ నడుస్తుంది. సో ఇది చూసారా, అది వెలుగుతున్నంత వరకు అలా పట్టుకొని ఉంచుతాము. అది కొండెక్కిన తర్వాత దీపాలు 3 దీపాలు ఆ తర్వాత 3 సార్లు కొడతామన్నమాట. అది దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి అని అనుకుంటూ కొడతామన్నమాట. సో ఇది ట్రెడిషన్ ప్రతిసారి. లాస్ట్ ఇయర్ కూడా వైట్ వేసుకున్నాం, ఈసారి వైటే. అండ్ సారీ డీటెయిల్స్ వేసుకొచ్చేస్తే నేను ఈ సారీ చాలా ర్యాండమ్గా తీసాను. అంటే కావాలని వైట్ తీసుకోవాలని వెళ్ళి తీసుకోలేదు. జస్ట్ ఇలా షాప్కి వెళ్ళాను, దూరం నుంచి కనిపించింది, టక్కుమని వెళ్ళి తీసుకున్నా. 1375 ఎంతో సారీ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నది. ఇలాంటి వర్క్ చీర కొనుక్కొని చాలా రోజులు అయిందని ఈ కలర్ చాలా బాగా నచ్చింది. అటు వైట్ లేదు, అటు గ్రే కూడా లేదు, మీడియం అంటే ఆఫ్ వైట్లా ఉందన్నమాట. సో చాలా బాగా నచ్చింది. సో డీటెయిల్స్ అవి అయితే ఇవి. నేను ప్రతిసారి కొలాబరేషన్ పార్ట్ కింద చెప్పలేను, నా అవసరం వచ్చి నేను కొనుక్కుంటాను అంతే. అందువల్ల నేను ప్రత్యేకంగా నా అవుట్ఫిట్ ఇది అని ప్రత్యేకంగా చూపించను. అండ్ ఇంకొకటి ఏంటంటే, రెడీ అయిన తర్వాత నాకు చూపించడం మర్చిపోతాను. అంటే చాలామంది యూట్యూబర్స్ చూసారా, అంటే అవుట్ఫిట్ డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తారు కదా, నేను మర్చిపోతాను ఎందుకు ప్రతిసారి. అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇయర్ రింగ్స్ అక్కడి నుంచి తెప్పించాను, లిప్స్టిక్ ఏ షేడ్ పెట్టుకున్నాను, సారీ ఏం కట్టుకున్నాను, మర్చిపోతాను ఆ క్లిప్ తీయటం. అండ్ అందువల్ల ఏమనుకోవద్దు. అండ్ నేను పిక్స్ యాడ్ చేస్తాను. ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్న సారీ అనమాట, కూకట్పల్లి బ్రాంచ్. కూకట్పల్లి కేపీహెచ్పి స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది చూసారా, ఆ స్ట్రీట్ మార్కెట్ దగ్గర మనకి లైన్గా షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఆర్ఎస్ బ్రదర్స్ కూడా ఉంటుంది. సో అక్కడ తీసుకున్నది, జోస్ అల్లుకాస్ ఆర్ఎస్ బ్రదర్స్ ఇలా లైన్గా ఉంటాయి కదా, అక్కడ తీసుకున్న చీర అనమాట. సో ఇది కొట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకో సారీ మార్చుకున్నా, అది నేను మండే వ్లాగ్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఇల్లు అయితే మీరు నార్మల్గా ఇలా చూడొచ్చు, సీరియల్ లైట్స్ అవి నార్మల్గా పెట్టేసుకున్నాం ఏదో హడావిడిగా. అండ్ బంతిపూలు గేట్కి అండ్ లోపల బంతిపూలు బాగా డెకరేట్ చేసుకున్నాము. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఏదైనా చేయాలనుకుని చేయకపోతే నాకు చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది అనమాట. సో ఇది అయిన తర్వాత కొంచెం ఏదైనా తిని ఆ తర్వాత టపాకాయలు కాల్చడం స్టార్ట్ చేస్తామన్నమాట. అండ్ మన ఇంటికి బోల్డ్ మంది మన చుట్టాలు వచ్చారనమాట, అది నేను మండే వ్లాగ్ అప్డేట్ చేస్తాను. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఈ వీడియో ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు నేను సూపర్ వ్లాగ్తో కలుస్తా. అండ్ మండే నుంచి మాత్రం సూపర్ వీడియోస్ వస్తాయి. చాలా ఎక్సైటింగ్ ఉన్నా, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి అనకాపల్లి వెళ్తున్నాను కదా, చాలా ఎక్సైటింగ్ ఉన్నా అనమాట. సో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ ఇన్ బిలేటెడ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ కొంటే అసలు పెరగట్లేదు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.